ముందుగా అందరికి చెప్పేస్తాను. నా వాయిస్ పోయిందబ్బా! ఎటో ఆచిపోయింది. అది రావడానికి టైం పడుతుంది. ఈ బొంగురు గొంతునే కాస్త అడ్జస్ట్ అవ్వండబ్బా! ప్లీజ్. అలాగే అందరికి భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు స్టోరీలోకెళ్దాం. ఆ నగరంలో ఏమైంది? పార్ట్ 10. జగ్గు, ఏంటి ప్రణు బావా? ఈవినింగ్ ప్రతి వస్తుంది. నువ్వు మీ నాన్నకి చెప్పి అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకో. అలాగే అని జగ్గు వెళ్ళిపోతే ఎడిటింగ్ వర్క్ లో బిజీ అయిపోతాడు ప్రణయ్. ఈవినింగ్ ప్రణయ్ బైక్ మీద ప్రతిమ కూర్చుంటే జగ్గు ప్రతిమ స్కూటీ అందుకుంటాడు. మాల్ అడ్రస్ చెప్పి జగ్గు వెళ్ళిపోతే మెల్లిగా డ్రైవ్ చేస్తూ ప్రతిమతో కలిసి మాల్ కి రీచ్ అయ్యాక బైక్ పార్క్ చేసి జగ్గుకి కాల్ చేస్తూ ప్రతిమ చేపట్టుకుని ముందుకు వెళ్తాడు ప్రణయ్. జగ్గు ప్లేస్ చెప్పగానే లిఫ్ట్ లో రెస్టారెంట్ కి రీచ్ అయిన ప్రణయ్ ప్రతిమతో కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటాడు. రేయ్ కాబోయే బావా ఎక్కడ సిస్టర్? ప్రణయ్ మాటలకి జగ్గు ప్రతిమ అబ్బో అన్నట్టు చూస్తే ఆన్ ది వే అంట బావా అని టెన్షన్ పడతాడు. ఓరిని పిల్ల పిత్రే మొహవాడా, ఆడపిల్లల ఈ వణుకుడు ఏంట్రా? నీకేంటి బాబు, బంగారం లాంటి నా చెల్లి దొరికింది కాబట్టి ఎన్నైనా చెప్తావు. అసలే ఇది నంబర్ 10 మ్యాచ్. ఏమవుతుందో ఏంటో అని నా టెన్షన్ అని గోళ్లు కొరికేస్తాడు. అన్నయ్య ప్రాబ్లం ఏంటి అని నోరు విప్పుతుంది ప్రతిమ. ఏముంది సిస్టర్, ఆ అమ్మాయిలకి 6 అడుగుల అందగాడు, చందమామ లాంటి తెల్ల తోలోడు, అమ్మాని అంత రిచ్ పిల్లాడు కావాలి కానీ నాలా బట్టతల ఉంటే నచ్చదు, బాల పొట్ట ఉంటే మెచ్చరు, డబ్బు లేకపోతే దేకరు కూడా దేకరు. అలాంటి అమ్మాయిలు 9 మంది పెళ్లి సంబంధాల రూపంలో నా దగ్గరికి వచ్చారు, రిజెక్ట్ చేశారు. అందుకే ఈ టెన్షన్. అంటే అందరూ కాదులే, కొంతమంది గురించి చెప్తున్నాను. ప్రతిమ అయ్యో అనుకుంటే అయినా బిహేవియర్ ఇంపార్టెంట్ కానీ బట్టతల ఉంటే ఏంటన్నయ్య? ఈ మాట నువ్వంటే నీకేంటి, కత్తిలాంటి కుర్రోడు నీ చుట్టూ తీగలా తిరుగుతున్నాడు, రేపు పెళ్లి కూడా చేసుకుంటాడు, ఎన్నైనా చెప్తావ్ అంటుంది సమాజం. మనకున్న దానిలో సంతృప్తి పడలేకపోతే మన మనశ్శాంతి మీద మనమే నిప్పులు పోసుకున్నట్టు అవుతుంది. కానీ ఏం చేస్తాం, అందరి దానికోసం ఆరాటపడటం మానవ నైజం చెల్లెమ్మ అని నవ్వుతాడు జగ్గు. వాళ్ళ సీరియస్ డిస్కషన్ వింటూనే తల తిప్పి చూసిన ప్రణయ్ ఫాస్ట్ గా లేచి పరిగెడతాడు. ఏంటి మా బావ ఇలా పరిగెడుతున్నాడు అని జగ్గు కూడా ఫాస్ట్ గా వెళ్తూ ఒరేయ్ ప్రణు బావా ఏమైంది అంటుంటే ఎస్కలేటర్ దగ్గరికి వెళ్తున్న కౌశిని ఆపేస్తాడు ప్రణయ్. తృప్తిలో తప్పిన ప్రమాదానికి ఎత్తుకొని ఏడుస్తున్న వాడిని గుండెకి అదుముకుంటాడు. పిల్లాడిని చూసిన జగ్గు విషయం అర్థమై చుట్టూ చూస్తాడు కానీ వాడి పేరెంట్స్ కనిపించకపోవడంతో ప్రణయ్ భుజం మీద చేయి వేసి తప్పిపోయాడనుకుంటా బావా అని మెల్లిగా చెప్తాడు. హా అవును, ముందు వాటర్ తీసుకురా అని చెప్పి పిల్లాడికి నీళ్లు తాగించి మీ మమ్మీ డాడీ ఏరా నాన్న